అందరికీ ముందుగా శ్రావణ మాసం శుభాకాంక్షలు. నేను మీకు ఈ వ్లాగ్ లో శ్రావణ మాసంలో చేసుకునే మంగళగౌరి వ్రతం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పదండి. ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మంగళగౌరి వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు నోచుకుంటారు. మొత్తం 5 సంవత్సరాలు నోచుకోవాల్సి ఉంటుంది ఈ వ్రతం. పెళ్లి చేసుకుని వెళ్ళిన అత్తగారింట్లో ఈ ఆచారం ఉంటేనే నోచుకోవాలి అని నాకు మా పెద్దలు చెప్పారు. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే శ్రావణ మాసంలో మొదటి మంగళవారం ఈ మంగళగౌరి వ్రతం నోచుకోవాలి. మొదటి వారం ఎవరైనా నోచుకోలేకపోతే మళ్ళీ 3వ సంవత్సరం నోచుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగా 5 సంవత్సరాలు చేయాలి ఈ వ్రతం. 5 సంవత్సరాలు వ్రతం నోచుకోవడం పూర్తయిన తర్వాత పెళ్లిలో పెళ్లి కూతురికి మనం ఉద్యాపన ఇవ్వాల్సి ఉంటుంది. ఉద్యాపన చెప్పిన తర్వాతనే ఈ వ్రతం సంపూర్ణంగా పూర్తయినట్లు. ఈ మంగళగౌరి వ్రతం యొక్క పూజా విధానం చెప్పేస్తాను పదండి. ముందుగా మనం ఈ వ్రతం కోసం పసుపు ముద్దతో వినాయకుడిని గౌరమ్మని తయారు చేసుకోవాలి. ప్రతి మంగళవారం మనం వినాయకుడిని పసుపు ముద్దతో తయారు చేసుకోవాలి. కానీ ఆఖరి మంగళవారం వ్రతం అయ్యేంత వరకు ఇదే గౌరమ్మకి మనం పూజ చేయాల్సి ఉంటుంది. మనం మంగళగౌరి వ్రతానికి కూడా వరలక్ష్మి వ్రతానికి ఏ రకంగా అయితే తోరాలు రెడీ చేసుకుంటామో మంగళగౌరి వ్రతానికి కూడా అలానే తోరాలు రెడీ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ లెక్క 5 అంటే ఏంటి అంటే 5 పోగులు 5 ముళ్ళు. మంగళగౌరి వ్రతానికి తోరాలతో పాటు మనము జ్యోతులు కూడా రెడీ చేసుకోవాలి. బియ్యం పిండి, నెయ్యి, బెల్లం, పాలు వేసి 5 జ్యోతులు 5 ఉండలు తయారు చేసుకోవాలి. అలాగే ముత్తైదువులకి ఇవ్వడానికి 5 తాంబూలాలు కూడా రెడీ చేసుకోవాలి. గౌరమ్మని ప్రతిష్ఠించడానికి ముందుగా మనం ముగ్గేసుకొని సింహాసనం ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ఆ సింహాసనం పైన ఏదో ఒక కొత్త బ్లౌజ్ పరుచుకోవాలి. దానిపైన ఎండు కొబ్బరి చిప్ప పెట్టి ఆ ఎండు కొబ్బరి చిప్పలో గౌరమ్మని ప్రతిష్ఠించాలి. మా దగ్గర మంగళగౌరి అమ్మ ఫోటో లేకపోవడంతో శివపార్వతుల ఫోటో పెట్టేశాము. దానికి అన్నీ రెడీ చేసేసుకున్న తర్వాత నేను కాళ్ళకి పసుపు పూసుకొని మా అత్తగారికి పూసి ఇంకా పూజ రెడీ అయిపోయాను. దేవుడికి దీపారాధన చేసేసుకున్నాను. మనము ఏ పూజ చేస్తున్నా ముందు వినాయకుడికి పూజ చేస్తాం కదా, అలాగే ఈ మంగళగౌరి వ్రతం స్టార్ట్ చేసే ముందు గణపతికి పూజ చేసుకోవాలి. వినాయకుడికి అష్టోత్రము, నైవేద్యము, తాంబూలము, వస్త్రము అన్నీ పెట్టేసి దాని తర్వాత మనం మంగళగౌరి వ్రతం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పూజ చేసిన పసుపు వినాయకుడిని ఆ వారం వ్రతం అయిపోయిన తర్వాత తులసి కోటలో కలిపేయాలి. మళ్ళీ వచ్చే వారానికి కొత్తగా పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకొని పూజ చేయాలి. ఇప్పుడు వినాయకుడికి పూజ అయిపోయింది కదా, ఇంకా మంగళగౌరి వ్రతం స్టార్ట్ చేసేద్దాం. మంగళగౌరి వ్రత కథ చదివే ముందు మనం తయారు చేసుకున్న తోరాలకి పూజ చేయాలి. అది ఎలాగా అంటే మా అత్తగారు యూట్యూబ్ లో ఒక వీడియో చూసి చెప్పారు. మనం తయారు చేసుకున్న 5 తోరాలని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతిలో ఒక పువ్వు తీసుకొని పాలల్లో ముంచి ఆ పాలను ఈ తోరాల పైన చల్లాలి. తోర పూజ అయిపోయిన తర్వాత మనం ఒక కత్తి తీసుకొని దానికి తోరం కట్టాలి. కత్తికి కట్టిన తోరము సపరేట్ గా చేసుకోవాలి. 5 తోరాలలో ఒకటి తీసుకోకూడదు. ఇప్పుడు మనము జ్యోతులు వెలిగించుకొని కత్తికి నెయ్యి పూసి వ్రతకథ చదువుతూ ఆ కత్తిని ఆ జ్యోతుల పైన ఉంచి కాటుక తయారు చేసుకోవాలి. కత్తి ఒక్క జ్యోతి పైనే పెట్టకుండా 5 జ్యోతుల పైన పెడుతూ కాటుక తయారు చేసుకోవాలి. వ్రతకథ అయిపోయిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, హారతి అన్ని అమ్మవారికి ఇచ్చేస్తే మంగళగౌరి వ్రతం ఇంతటితో అయిపోతుంది. వ్రతం అయిపోయిన తర్వాత తయారు చేసుకున్న 5 తోరాలలో ఒక తోరం మనం కట్టుకోవాల్సి ఉంటుంది. చేతిలో కొబ్బరి చిప్ప కానీ కుంకుమబర్ని కానీ మనం పట్టుకొని కట్టించుకోవాలి. అమ్మవారికి పెట్టిన 5 తాంబూలాలలో ఒక తాంబూలం కూడా మనకే వస్తుంది. తయారు చేసి పెట్టుకున్న 5 జ్యోతులు 5 ఉండల్లో ఒక జ్యోతి మనమే తినాలి. ఉండ మటుకు ఇంట్లో వాళ్ళకి ప్రసాదంగా పెట్టచ్చు. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న కాటుక మన కళ్ళకి పెట్టుకోవాలి. తర్వాత మనం ముత్తైదువులకి వాయినం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. వాయినంలో ఏం పెట్టాలి అంటే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాంబూలము, జ్యోతి, ఉండ, అమ్మవారికి పెట్టిన శనగల నైవేద్యం, అలానే తయారు చేసుకున్న కాటుక ఇచ్చి తోరం కట్టాలి. వారమైనా కూడా నోచుకోవడం మిస్ అయిపోతే ఆ వారంది వచ్చే వారంతో కలిపి నోచేసుకుంటే సరిపోతుంది.